హలో ఆస్పిరెంట్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో మనం నంబర్ సిస్టమ్ అనే టాపిక్లో కొన్ని క్వశ్చన్స్ గురించి తెలుసుకుందాం. సో వితౌట్ ఫర్దర్ డిలే లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. చూడండి, క్వశ్చన్ నెంబర్ 94. ఇక్కడేమంటున్నాడు అంటే the product of two numbers is 9375. When the largest number is divided by the smallest number, the quotient is 15. Find the sum of these numbers అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. అంటే ఇక్కడ ఏమంటున్నాడు అంటే చూడండి, ద ప్రొడక్ట్ ఆఫ్ టూ నంబర్స్ ఈజ్ 9375. అంటే ఇక్కడ మనకి టూ నంబర్స్ ఉన్నాయి అనమాట. వాటి యొక్క ప్రొడక్ట్ ఎంత అంటే 9375. ఓకేనా. అలాగే ఇక్కడ ఏమంటున్నాడు, వెన్ ద లార్జెస్ట్ నంబర్ ఈజ్ డివైడెడ్ బై స్మాలెస్ట్ నంబర్ ద కోషంట్ ఈజ్ 15 అంటున్నాడు. అంటే ఇక్కడ టూ నెంబర్స్ అని చెప్పా కదా, ఆ టూ నెంబర్స్లో ఒకటి లార్జెస్ట్ నెంబరు, ఇంకోటి స్మాలెస్ట్ నెంబర్ అనమాట. ఓకేనా. ఆ రెండింటి యొక్క ప్రొడక్ట్ ఎంత మనకి ఇచ్చింది 9375. ఓకేనా. సో ఒకటి లార్జెస్ట్ నెంబరు ఎల్ అనుకుంటున్నా, ఇంకోటి స్మాలెస్ట్ నెంబరు ఎస్ అనుకుంటున్నా. ఈ రెండింటి యొక్క ప్రొడక్ట్ ఎంత 9375 అనమాట. 9375. ఓకేనా. అది అయితే ఇక్కడ ఏమంటున్నాడు, when the largest number is divided by the smallest number the quotient is 15. సో లార్జెస్ట్ నెంబర్ని స్మాలెస్ట్ నెంబర్తో డివైడ్ చేస్తున్నాడు. డివైడ్ చేసినప్పుడు కోషెంట్ ఎంత అంట, కోషెంట్ 15 అనమాట. రిమైండర్ గురించి ఏం మాట్లాడలేదు కదా, సో రిమైండర్ 0 తీసేసుకోవచ్చు. ఓకేనా. ఇది మరి ఇక్కడ చెప్పండి, మరి ఇక్కడ మిడిల్లో ఉన్న వాల్యూ ఎలా వచ్చింది, మిడిల్లో ఉన్న వాల్యూ ఈ రెండింటిని మల్టిప్లై చేసి కింద దాన్ని యాడ్ చేస్తే వస్తుంది, అవును కదా. అలా ఎల్ వాల్యూ ఏమవుతుంది, ఎస్ ఇంటూ 15 అంటే 15s రాసుకోవచ్చా, 15s +0 రాసినా రాయిపోయినా నో ప్రాబ్లం. అలా మనకి ఇక్కడ ఎల్ వాల్యూ ఎంత అవుతుంది, ఎల్ వాల్యూ 15s అవుతుందా, 15s అవుతుంది అనమాట. ఓకేనా. మరి ఇక్కడ చూస్తే మనల్ని అడిగింది ఏంటి, సమ్ ఆఫ్ దీస్ నెంబర్స్. సో ఎల్ ప్లస్ ఎస్, సో ఈ రెండింటి యొక్క సమ్ ఎంతో ఫైండ్ అవుట్ చేయమన్నాడు. మరి ఇక్కడ ఎల్ అంటే ఎలా రాసుకోవచ్చు, 15s రాసుకోవచ్చా, ఇంటూ ఎస్ అంటే ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే ఏమవుతుంది, సబ్స్టిట్యూట్ చేస్తే 15s² అవుతుందా, 15s² అవుతుంది అనమాట. ఈజ్ ఈక్వల్ టు 9375 అనమాట. ఓకేనా. మరి ఇక్కడ చూస్తే ఏమవుతుందంటే చూడండి, 5 ఇక్కడ 3 టైమ్స్ పోతుందా. అలాగే ఇక్కడ చూస్తే మనకి 5 అనేది 9లో 1 టైం పోతుంది, 4 మిగులుతుంది, 43 అవుతుంది. అంటే 5 8s 40, ఇంకా 3 మిగులుతుంది, 37 అవుతుంది. 5 7s 35, ఇంకా 2 మిగులుతుంది, 25 అవుతుంది. 5 5s 25, అవునా కదా. అలాగే ఇక్కడ మళ్ళీ 3 పోతుంది చూడండి, 3 ఇక్కడ ఎన్ని టైమ్స్, 3 ఇక్కడ 18లో 6 టైమ్స్ పోతుంది, 7లో 2 టైమ్స్ పోతుంది, 3 2s 6 పోతే 1 మిగులుతుంది, 15 అవుతుంది. అంటే 3 5s 15 అనమాట. అలా మనకి ఇక్కడ s² వాల్యూ ఎంత, s² వాల్యూ ఎంత అంటే 625. దాన్ని బట్టి s వాల్యూ ఎంత అవుతుంది, s వాల్యూ ఖచ్చితంగా 25 అవుతుంది అనమాట. ఓకేనా. √625 కదా, సో s వాల్యూ ఎంత అంటే 25 అవుతుంది. మనల్ని అడుగుతుంది ఏంటి అంటే ఎల్ ప్లస్ ఎస్ వాల్యూ ఎంత అనేసి అడుగుతున్నాడు. మరి ఇక్కడ ఎల్ అంటే 15s, అవునా కదా, ప్లస్ ఎస్ టోటల్గా ఎంత అవుతుంది, 16s అవుతుంది, అవునా కదా. సో ఎస్ బదులు 25 పెట్టేస్తే ఆన్సర్ అయిపోతుంది అనమాట. ఆ రెండింటి యొక్క సమ్ వస్తుంది. ఓకేనా. సో పెడితే ఏమవుతుందంటే చూడండి, 16 ఇంటూ ఎస్ అంటే 25. ఓకేనా. సో ఇప్పుడు ఈ 16 4 ఇంటూ 4 రాసుకోవచ్చా, 4 ఇంటూ 4. సో 4 ఇంటూ 25 అంటే 100 అవుతుంది, 100 ఇంటూ 4 అంటే 400 అవుతుంది అనమాట. అలా మనకి ఇక్కడ సమ్ ఎంత అవుతుందంటే 400 అవుతుంది. ఇది సమ్ అనమాట. ఓకేనా. సో అలా మనకి ఆన్సర్ ఏమవుతుంది, ఆప్షన్ ఏ అవుతుంది అనమాట. ఓకేనా. కానీ నిజానికి ఇదంతా చేయకుండా డైరెక్ట్గా సింపుల్గా పెట్టవచ్చు అనమాట. ఎలాగంటే చూడండి, ఇక్కడ మనకి ఎల్ వాల్యూ ఎంత అని తెలిసింది, ఇక్కడ చేసినప్పుడు ఎల్ వాల్యూ 15s అని తెలిసింది, అవునా. మనల్ని అడిగింది ఏంటి, ఎల్ ప్లస్ ఎస్, అవునా కదా, ఎల్ ప్లస్ ఎస్. ఎల్ అంటే 15s, అలాగే ఎస్ అంటే ఎస్ఏ. సో ఈ రెండింటి యొక్క సమ్ కదా అడిగింది. సో ఎంత అవుతుంది మనకి సమ్ చేస్తే 16s అవుతుంది, అవునా కదా, 16s అవుతుంది. 16s అంటే ఇక్కడ దీని మీనింగ్ ఏంటి, 16 మల్టిపుల్ అనమాట. 16 ఇంటూ సంథింగ్ ఫామ్ అంటే 16 మల్టిపుల్ అనమాట. 16 మల్టిపుల్ అంటే మనకు కావాల్సిన సమ్ అనేది ఎలా ఉండాలంటే 16 యొక్క మల్టిపుల్గా ఉండాలి. ఎలా ఉండాలి, మనకు కావాల్సిన సమ్ 16 యొక్క మల్టిపుల్గా ఉండాలి. ఓకేనా. మరి ఇక్కడ 16 యొక్క మల్టిపుల్ ఒకటి ఉంది, ఏంటి అంటే 400 అనమాట. ఈ మూడు కూడా 16 యొక్క మల్టిపుల్స్ కావన్నమాట. అంటే సింపుల్గా ఇప్పుడు 380 తీసుకున్నాం అనుకోండి, దాన్ని 16తో ఎగ్జాక్ట్గా డివైడ్ చేయలేము కాబట్టి అది 16 యొక్క మల్టిపుల్ కాదనమాట.
అలాగే 425 కూడా డివైడ్ చేయలేము 16తో, 395 కూడా డివైడ్ చేయలేము, దీన్ని కూడా డివైడ్ చేయలేము. 400ని మాత్రమే 16తో ఎగ్జాక్ట్గా డివైడ్ చేయగలుగుతాము. కాబట్టి 400 అనేది 16 యొక్క ఏకైక మల్టిపుల్ అనమాట ఇక్కడ ఈ కేసులో. సో 16 యొక్క మల్టిపుల్ కాబట్టి డైరెక్ట్గా అదే ఆన్సర్ అయిపోతుంది. ఓకేనా, మిగతా వాటిని వెరిఫై చేయాల్సిన అవసరం కూడా లేదనమాట. సో ఇలా స్మార్ట్గా పెట్టేసేయచ్చు. లేదు ఇంకోటి కూడా ఉందనుకోండి 16 మల్టిపుల్, అప్పుడు మనం చేయాల్సిందే, తప్పదు. ఓకేనా, చూడండి క్వశ్చన్ నెంబర్ 95. ఇక్కడ ఏమన్నాడు అంటే ఆన్ డివైడింగ్ 39746 బై ఏ సర్టెన్ నంబర్ ద కోషంట్ ఈజ్ 865 అండ్ ద రిమైండర్ ఈజ్ 211 ద డివైజర్ ఈజ్ అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. ఓకేనా, సో ఇక్కడ మనకు ఒక నెంబర్ ఇచ్చాడు. ఏంటి ఆ నెంబర్ అంటే చూడండి జాగ్రత్తగా, 39746. సో ఈ నెంబర్ని ఏం చేస్తున్నాడు, డివైడ్ చేస్తున్నాడు. దేంతో, బై ఏ సర్టెన్ నంబర్. సో ఈ నెంబర్ని ఎంతో కొంత నెంబర్తో డివైడ్ చేస్తున్నాడు అనమాట. ఓకేనా, అయితే ఇక్కడ డివైడ్ చేసినప్పుడు ఏమంటున్నాడు, ద కోషంట్ ఈజ్ 865. సో కోషంట్ అంటే ఇదేనా కాదా, ఇదెంత అంటే 865 ఇచ్చాడు అనమాట. ఎంత ఇచ్చాడు, 865 ఇచ్చాడు. అలాగే ఇక్కడ ఏమంటున్నాడు, అండ్ ద రిమైండర్ ఈజ్ 211 అంటున్నాడు. సో రిమైండర్ అంటే ఇదిగోండి ఈ ప్లేస్లో వచ్చింది. సో ఇది ఎంత అంటే మనకి ఇచ్చింది 211 అనమాట. ఇదంతా 211 అనమాట. అయితే ఇక్కడ మనల్ని ఏమడుతున్నాడు, ద డివైజర్ ఈజ్ అంటున్నాడు. డివైజర్ అంటే ఇక్కడ ఏదైతే డివైడ్ చేసిద్దో దాన్నే మనం డివైజర్ అంటాం. బై ఏ సర్టెన్ నెంబర్ అన్నాడు కదా, సో ఆ నెంబరే మనకి డివైజర్ అనమాట. ఆ నంబర్ వాల్యూ మనం ఇక్కడ ఫైండ్ అవుట్ చేయాలి. ఓకేనా, లేదంటే డివైజర్ కదా డి అనుకోండి, ఆ డి వాల్యూ మనం ఇక్కడ ఫైండ్ అవుట్ చేయాలన్నమాట. సో మనకు తెలుసు కదా మిడిల్లో ఉన్న వాల్యూ ఎలా వస్తుందో చెప్పండి. మిడిల్లో ఉన్న వాల్యూ ఎలా వస్తుంది, ఈ వాల్యూ ఈ రెండింటిని మల్టిప్లై చేయాలి, బ్రాకెట్స్లో ఉన్న వాటిని మల్టిప్లై చేసి కింద దాన్ని యాడ్ చేయాలన్నమాట. అప్పుడు మనకి ఆ వాల్యూ వస్తుంది, అవునా కదా. సో అలా మిడిల్లో ఉన్న వాల్యూ ఎంత, 39746 అనమాట. అది దేనికి ఈక్వల్ అవుతుంది, ఈ రెండింటిని మల్టిప్లై చేయాలి అంటే d ఇంటూ 865, d ఇంటూ 865 ప్లస్ ఏం చేయాలి, 211 చేయాలన్నమాట. 211 చేయాలి. ఓకేనా, సో ఇది కండిషన్ అనమాట. మరి ఇక్కడ చూడండి ఈ 211 ఇటు పట్టుకురా, అప్పుడు ఏమవుతుందో చెప్పండి, 397246 మైనస్ 211 ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, d ఇంటూ 865. మళ్ళీ ఇదంతా చేయకుండా మనం ఏం చేస్తామంటే సింపుల్గా లాస్ట్ డిజిట్ వెరిఫై చేస్తాం. ఏం చేస్తాం, లాస్ట్ డిజిట్ వెరిఫై చేస్తాం అనమాట. సో చూడండి మనం కనుక్కోవాల్సింది ఏంటి, డి వాల్యూ, అవునా కదా. సో ఇక్కడ చూస్తే లాస్ట్ డిజిట్ తీసుకోండి, ఇక్కడ కూడా లాస్ట్ డిజిటే. అలాగే డీలో కూడా మనం లాస్ట్ డిజిటే తీసుకుంటాం, ఇక్కడ కూడా లాస్ట్ డిజిటే తీసుకుంటాం, అవునా కదా. మరి ఇక్కడ 6 ఉంది, ఇక్కడ 1 ఉంది, మధ్యలో మైనస్ ఉంది. 6 - 1 అంటే ఎంత అవ్వాలి, ఇటు సైడు లాస్ట్ డిజిట్ అనేది 5 అవ్వాలి. మరి ఇటు 5 అయింది కాబట్టి ఇటు కూడా లాస్ట్ డిజిట్ ఎంత అవ్వాలి, 5 అవ్వాలన్నమాట. ఓకేనా, సో ఇప్పుడు డి బదులు నేను 435 పెడుతున్నా, డి బదులు 435 పెడుతున్నా. పెట్టినప్పుడు నాకేమవుతుంది, ఇక్కడ లాస్ట్ డిజిట్ 5 ఇంటూ 5 అంటే 25, అంటే లాస్ట్ డిజిట్ 5 వస్తుంది. ఇక్కడ 5 వచ్చింది, ఇక్కడ 5 వచ్చింది, అంటే డి అనేది 435 అవ్వచ్చు అనమాట. అంతేగాని అది ఆన్సర్ కాదు, డి అనేది 435 అవ్వచ్చు. సో దానికి ఆన్సర్ అవడానికి ఛాన్స్ ఉందన్నమాట. ఓకేనా, సో 435కి ఆన్సర్ అవడానికి ఛాన్స్ ఉంది. ఒకవేళ డి అనేది 432 అనుకో, డి అనేది 432 అనుకో, లాస్ట్ డిజిట్ ఏమవుతుంది, 2 అవుతుంది. 2 ఇంటూ 5 అంటే 10 అవుతుందా, అంటే లాస్ట్ డిజిట్ 0 అవుతుంది. మరి ఇక్కడేమో 5 వచ్చింది, ఇక్కడేమో 0 వచ్చింది. మరి 5, 0 అలా రావచ్చా, 2 5లే రావాలి, అవునా కదా. మరి ఇక్కడ చూస్తే 0 వచ్చింది, అంటే 432 పెట్టకూడదు అనమాట. 432 పెట్టకూడదు, అది ఆన్సర్ కాదనమాట. 432 ఆన్సర్ కాదు. నెక్స్ట్ 459 పెట్టి చూడు, థర్డ్ ఆప్షన్ 459 పెడితే ఇక్కడ మనకి లాస్ట్ డిజిట్ 9 ఉంది, ఇక్కడ 5 ఉంది. 5 ఇంటూ 9 కదా, 5 ఇంటూ 9 45 అవుతుందా, అంటే లాస్ట్ డిజిట్ 5 వస్తుంది. సో ఇక్కడ 5 వచ్చింది, ఇక్కడ కూడా 5 వచ్చింది. సో సాటిస్ఫై అయింది, అంటే ఆన్సర్కి 459కి ఆన్సర్ అవడానికి ఛాన్స్ ఉందన్నమాట. 459కి ఆన్సర్ అవడానికి ఛాన్స్ ఉంది. సో దీనికి ఛాన్స్ ఉంది. అలాగే 482 తీసుకుంటే 482 లాస్ట్లో 2 ఉంది, 2 5 ఎంత 10, అంటే లాస్ట్లో 0 వస్తుంది. సో ఇది రాకూడదు, కాబట్టి 482కి ఆన్సర్ అవడానికి ఛాన్స్ లేదు. 482కి ఆన్సర్ అవడానికి ఛాన్స్ లేదనమాట. సో ఫైనల్గా మనకి 2 ఆప్షన్స్ తేలినాయి అనమాట. ఇది ఒక ఆప్షను. ఆ రెండిట్లో కూడా కరెక్ట్ ఆప్షన్ ఏమవుతుందంటే చూడండి, ఇప్పుడు సింపుల్గా డిజిటల్ సమ్ అప్లై చేద్దాం. డిజిటల్ సమ్ అప్లై చేస్తే ఏమవుతుందో చెప్పండి, డి వాల్యూ ఎలా అవుతుంది అంటే
3972 3972 46 -211 అవుతుందా, -211 డివైడెడ్ బై 865 అవుతుందా, 865. ఇప్పుడు డిజిటల్ సమ్ అప్లై చేయండి. ఇప్పుడు డిజిటల్ సమ్ అప్లై చేస్తే ఏమవుతుందో చూడండి. డిజిటల్ సమ్ ఇక్కడ చూస్తే మనకి 9 పక్కన పడేసే 7 2 పక్కన పడేసే 9 అవుతుంది కాబట్టి, అలాగే 6 3 9 అవుతుంది పక్కన పడేసే. సో ఫైనల్గా ఇక్కడ ఎంత మిగిలింది, పైన 4 మిగిలింది, మైనస్ ఇక్కడ 2 1 1 అంటే 4 అవుతుందా, 4 డివైడెడ్ బై మనకి ఎంత ఉందో అనవసరం, పైన ఏమైపోతుంది 0 అయిపోతుంది. అంటే డిజిటల్ సమ్ అనేది 0 లేదా డిజిటల్ సమ్ అనేది 9 అనేసి చెప్పుకోవచ్చు. అలా డీకి సంబంధించిన డిజిటల్ సమ్ ఎంత ఉండాలి, 0 ఆర్ 9 ఉండాలి. ఈ రెండిట్లో దేనికైతే డిజిటల్ సమ్ 0 ఆర్ 9 వస్తుందో అదే మనకి ఆప్షన్ అయిపోతుంది అనమాట. ఓకేనా. మరి ఇక్కడ చూస్తే ఏమవుతుందంటే చూడండి, 5 4 పక్కన పడేస్తే మధ్యలో 3 మిగిలిపోయిందా, 3 మిగిలిపోయింది. అంటే డిజిటల్ సమ్ 3 అవుతుంది. మనకు కావాల్సింది 0 ఆర్ 9 కాబట్టి ఇది రాంగ్ ఆప్షన్. అలా మనకి డిజిటల్ సమ్ 3 వచ్చింది కాబట్టి రాంగ్ ఆప్షన్ అనమాట. సో ఇక్కడ 3 ఆప్షన్స్ ఎలిమినేట్ అయిపోయినాయి కదా, ఆ 3 ఎలిమినేట్ అయిపోయినాయి కాబట్టి డైరెక్ట్గా ఇదే మనకి ఆన్సర్ అవుతుంది. ఓకేనా, అది మనకి ఆన్సర్ అవుతుంది అనమాట. ఒకటి ఏంటంటే ముందు మనం లాస్ట్ డిజిట్ వెరిఫై చేసి 2 ఆప్షన్స్ ఎలిమినేట్ చేసేసాం, 2 ఆప్షన్స్ ఎలిమినేట్ చేసాం. ఇంకోటి ఏంటి, డిజిటల్ సమ్ వాడి ఇంకొక ఆప్షన్ కూడా ఎలిమినేట్ చేసాం. అలా 3 ఆప్షన్స్ని ఎలిమినేట్ చేసి మనమైతే ఆ ఆప్షన్ని పెట్టామన్నమాట. ఓకేనా. చూడండి క్వశ్చన్ నెంబర్ 96. ఇక్కడ ఏమంటున్నాడు అంటే, ఇన్ ఏ డివిజన్ ఇన్వాల్వింగ్ డెసిమల్ ఫ్రాక్షన్స్ ద డివైజర్ ఈజ్ 22.8 అండ్ ద కోషంట్ ఈజ్ 8.5 వైల్ ద రిమైండర్ ఈజ్ 0, వాట్ ఈస్ ద డివిడెండ్ అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. ఓకేనా. సో ఇక్కడ ఏమంటాడు అంటే చూడండి, ఇన్ ఏ డివిజన్ ఇన్వాల్వింగ్ డెసిమల్ ఫ్రాక్షన్స్ ద డివైజర్ ఈజ్ 22.8. సో చూడండి జాగ్రత్తగా. ఓకేనా. సో ఇక్కడ డివైజర్ అంటే ఏంటి, ఎక్కడ ఉంటుంది, ఇదిగోండి ఎక్కడ ఉంటుంది, డివైడ్ చేసేదే డివైజర్ అనమాట. ఓకేనా. సో వాల్యూ ఎంత అంటే 22.8. అలాగే ఇక్కడ ఏమంటున్నాడు, ద కోషంట్ ఈజ్ 8.5. కోషంట్ అంటే ఇదిగోండి ఈ ప్లేస్లో ఉంటుందన్నమాట. ఓకేనా. సో వాల్యూ ఎంత అంటే 8.5. అవునా. అలాగే ఇక్కడ ఏమంటున్నాడు, వైల్ ద రిమైండర్ ఈజ్ 0. రిమైండర్ అంటే ఎక్కడ ఉంటుంది, ఇదిగోండి ఇక్కడ ఉంటుంది. ఓకేనా. సో ఈ వాల్యూ ఎంత అంటే 0 అనమాట. అర్థమైందా. మనల్ని ఏమడుతున్నాడు, వాట్ ఈస్ ద డివిడెండ్ అంటున్నాడు. సో ఇక్కడ ఉండే డివిడెండ్ని ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు అనమాట. సో ఇది ఎన్ అనుకుందాం. ఈ డివిడెండ్ ఎలా వస్తుంది, మిడిల్లో ఉన్న వాల్యూ ఎలా వస్తుందంటే ఇక్కడ ఉన్న బ్రాకెట్స్లో వాటిని మల్టిప్లై చేయాలి. మల్టిప్లై చేసి ఇక్కడ కింద ఉన్నదాన్ని యాడ్ చేయాలన్నమాట. ఓకేనా. సో చూడండి డివిడెండ్ ఎలా వస్తుంది. సో డి వాల్యూ అనమాట, సారీ ఎన్ వాల్యూ అనమాట. ఎలా వస్తుందో చెప్పండి. 22.8 ఇంటూ 8.5 ఇంటూ 8.5 ప్లస్ 0 అనమాట. ఆ 0 యాడ్ చేసినా యాడ్ చేయకపోయినా నో ప్రాబ్లం. ఓకేనా. సో ఇప్పుడు దీన్ని నేను ఎలా రాస్తానంటే చూడండి జాగ్రత్తగా. దీన్ని ఎలా రాసుకోవచ్చు, 228 బై 10గా రాసుకోవచ్చా, బై 10గా రాసుకోవచ్చు. ఇంటూ ఈ 8.5 అంటే ఎలా రాసుకోవచ్చు, 17/2 రాయొచ్చా, 17/2 రాసుకోవచ్చు అనమాట. అవునా కదా. మరి ఇక్కడ క్యాన్సిల్ చేస్తే ఏమవుతుందంటే చూడండి, 2 1 టైం పోతుంది, 2 ఇక్కడ 1 4 టైమ్స్ పోతుంది. అవునా కదా. మరి ఇక్కడ నేనేం చేయబోతున్నానంటే లాస్ట్ డిజిట్ వెరిఫై చేయబోతున్నాం. ఓకేనా. సో లాస్ట్ డిజిట్ వెరిఫై చేయబోతున్నాం. ఎలాగంటే చూడండి, ఇక్కడ ఏముంది, పైన లాస్ట్ డిజిట్ 4, ఇక్కడ లాస్ట్ డిజిట్ 7, 4 ఇంటూ 7 కదా, 4 ఇంటూ 7 అంటే పైన ఏమవుతుంది, లాస్ట్ డిజిట్ పైన లాస్ట్ డిజిట్ ఏమవుతుందంటే 4 ఇంటూ 7 అంటే 28 కదా. సో లాస్ట్ డిజిట్ అనేది 8 అవుతుంది. అవునా కదా. కానీ ఇక్కడ బైలో 10 ఉంది కదా. సో బైలో 10 ఉంది కాబట్టి పాయింట్ వస్తుంది అనమాట. అలా 0.8 ఉండాలి. లేదంటే సింపుల్గా లాస్ట్ డిజిట్ 8 ఉన్నా నో ప్రాబ్లం, బై 10 చేసినా చేయకపోయినా నో ప్రాబ్లం. ఎందుకంటే బై 10 చేసినా లాస్ట్ డిజిట్ మారదు, ఎందుకంటే పాయింట్ వస్తుంది అంతే, లాస్ట్ డిజిట్ మారదు అనమాట. ఓకేనా. సో లాస్ట్ డిజిట్ ఏమవుతుందంటే 8 అవుతుంది అనమాట, 8 అవుతుంది. ఓకేనా. సో లాస్ట్ డిజిట్ 8 అంటే ఆప్షన్ బి అనమాట. అర్థమైందా. చూడండి క్వశ్చన్ నెంబర్ 97. ఇక్కడ ఏమన్నాడంటే, ఏ నెంబర్ వెన్ డివైడెడ్ బై 14 ద కోషంట్ ఈజ్ p అండ్ ద రిమైండర్ ఈజ్ 7 అండ్ వెన్ p ఈజ్ డివైడెడ్ బై 3 ద కోషంట్ ఈజ్ 2 అండ్ ద రిమైండర్ ఈజ్ 20% ఆఫ్ ది సమ్ ఆఫ్ ది డివైజర్ అండ్ ది కోషంట్, ఫైండ్ ద నంబర్ అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. ఓకేనా. సో సింపుల్ క్వశ్చన్ చూడండి జాగ్రత్తగా. ఇక్కడ ఏమన్నాడు, ఏ నెంబర్ వెన్ డివైడెడ్ బై 14, ఇక్కడ ఒక నెంబర్ ఉందన్నమాట, అది తెలియదు మనకి, ఎన్ అనుకుందాం. దాన్ని దేంతో డివైడ్ చేస్తున్నాడు, 14తో డివైడ్ చేస్తున్నాడు. ఓకే.
ఇక్కడ ఏమంటున్నాడు ద కోషంట్ ఈజ్ పి. సో ఇలా డివైడ్ చేసినప్పుడు కోషంట్ ఎంత వస్తుందంట, పి వస్తుందంట. ఓకేనా, సో ఇదే కదా కోషంట్, ఇది పి అనమాట. అలాగే ఇక్కడ ఏమంటున్నాడు అండ్ ద రిమైండర్ ఈజ్ 7. సో ఇక్కడ డివైడ్ చేసినప్పుడు రిమైండర్ అంతా 7 అనమాట. ఇది ఒక కేసు. ఓకేనా, ఇక్కడ వరకు ఒక కేసు అనమాట. అర్థమైందా? నెక్స్ట్ ఇంకొక కేసు ఏమంటున్నాడు అంటే చూడండి, వెన్ పి ఈజ్ డివైడెడ్ బై 3. సో పి అనే నెంబర్ని ఇక్కడ ఆల్రెడీ పి వచ్చింది కదా, సో ఈ పి అనే నెంబర్ని ఏం చేస్తున్నాడు, డివైడెడ్ బై 3. సో దీన్ని 3తో డివైడ్ చేస్తున్నాడు. చేసినప్పుడు ఏమంటున్నాడు కోషంట్ ఈజ్ 2. కోషంట్ అంటే ఇదేనే కదా, సో ఎంత అంటే కోషంట్ 2 అనమాట. అలాగే ఇక్కడ ఏమంటున్నాడు రిమైండర్ ఈజ్ 20% ఆఫ్ ది సమ్ ఆఫ్ ది డివైజర్ అండ్ ది కోషంట్. సో రిమైండర్ ఎలా ఉందంటే చూడండి, 20% ఆఫ్ సమ్ ఆఫ్ డివైజర్ అండ్ కోషంట్. సో డివైజర్ కోషంట్ ఈ రెండింటి యొక్క సమ్లో 20% ఉంది. 20% ఆఫ్ సమ్ ఆఫ్ ది డివైజర్ అండ్ ది కోషంట్. సో డివైజర్ కోషంట్ ఈ రెండింటి యొక్క సమ్లో 20% అనమాట. మరి ఇక్కడ డివైజర్ అంటే ఇదిగోండి చూడండి జాగ్రత్తగా, ఈ కేసులో డివైజర్ అంటే ఇది డివైజర్ అనమాట, ఇది కోషంట్ అనమాట. ఓకేనా, ఆ రెండింటి యొక్క సమ్ ఎంత చెప్పండి, ఆ రెండింటి యొక్క సమ్ ఎంత, 3 + 2 3 + 2 అంటే ఎంత అవుతుంది, 3 + 2 అంటే 5 అవుతుంది. అందులో 20% అంటే మీ అందరూ తెలుసు 20/100 లేదా డైరెక్ట్గా 1/5 అనమాట. ఓకేనా, అది మరి ఇక్కడ క్యాన్సిల్ చేస్తే ఏమవుతుంది, 5 క్యాన్సిల్ అవుతుంది. అలా రిమైండర్ ఎంత అవుతుంది మనకి, రిమైండర్ 1 అయిపోతుంది అనమాట. రిమైండర్ ఎంత అవుతుంది, 1 అవుతుంది. అలా ఇక్కడ మనకి రిమైండర్ ఎంత అంటే 1 అనమాట. అర్థమైందా ఇది? సో ఇక్కడ నుంచి మనకి పీ వాల్యూ వస్తుంది చూడండి. పీ వాల్యూ ఏమొస్తుంది, పీ వాల్యూ ఎలా వస్తుంది అంటే ఈ రెండింటిని మల్టిప్లై చేయాలి, కింద ఉన్నదాన్ని యాడ్ చేయాలి. సో అలా పీ వాల్యూ ఎంత అవుతుందో చెప్పండి. పీ వాల్యూ 3 × 2 ఎంత అవుతుంది, 6 అవుతుంది, +1 అనమాట. ఓకేనా, సో అలా పి ఎంత అవుతుంది, పి డైరెక్ట్గా 7 అయిపోతుంది. ఓకేనా, మరి ఇక్కడ చూస్తే ఏమవుతుందంటే పి బదులు ఇక్కడ 7 పెట్టండి. ఇక్కడ ఏమంటున్నాడు ఫైండ్ ద నెంబర్ అంటున్నాడు. నెంబర్ అంటే స్టార్టింగ్లో ఏ నెంబర్ అన్నాడు చూసావా, ఏ నెంబర్ అంటే ఆ నెంబర్ మనకు తెలియక మనం ఏమనుకున్నాం, ఎన్ అనుకున్నాం. ఆ ఎన్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలన్నమాట. ఓకేనా, సో అది మరి ఇక్కడ చూడండి ఎన్ వాల్యూ ఎలా వస్తుంది, మిడిల్లో ఉన్నది. ఈ రెండింటిని ఏం చేయాలి, మల్టిప్లై చేయాలి, కింద ఉన్నదాన్ని ఏం చేయాలి, యాడ్ చేయాలి. సో అలా n = ఏమవుతుంది, n = 14 × 7 చేయాలి. వచ్చిన దానికి కింద దాన్ని యాడ్ చేయాలి, అంటే +7 చేయాలన్నమాట. అయిపోయింది ఆన్సర్. ఇంకా మళ్ళీ దీనికోసం కష్టపడకూడదు. సింపుల్గా ఏం చేయాలంటే చూడండి, లాస్ట్ డిజిట్ వెరిఫై చేయండి. ముందు ఏం చేస్తాం, ఈ మొత్తాన్ని మల్టిప్లై చేస్తాం. మరి ఇక్కడ లాస్ట్ డిజిట్ ఏమొస్తుందో చెప్పండి. లాస్ట్ డిజిట్ ఏమొస్తుందంటే 4 × 7, 4 ఏళ్ళు ఎంత, 28. అంటే లాస్ట్ డిజిట్ 8 వచ్చింది. ప్లస్ ఇక్కడ 7లో లాస్ట్ డిజిట్ 7 అనమాట. సో లాస్ట్ డిజిట్ ఏమవుతుంది, లాస్ట్ డిజిట్ అనేది 8 + 7 అంటే 15 కదా. 15 అంటే లాస్ట్ డిజిట్ విల్ బి 5. సో లాస్ట్ డిజిట్ 5 ఎక్కడ ఉంది, ఇదిగోండి 105 అనమాట. ఓకేనా, అది లేదంటే సింపుల్గా మీరు చేసేసుకోవచ్చు. 14 × 7 అంటే ఏమవుతుంది, 70 + 28 98 అవుతుందా, 98 + 7 105 అవుతుంది అనమాట. ఓకేనా, సో డైరెక్ట్గా చేసుకున్నా సరే మనకి 105 అనేది వస్తుంది. అదే మనకి డైరెక్ట్గా ఆన్సర్ అయిపోతుంది. అర్థమైందా? మీకు వన్స్ ఈ పాయింట్ అర్థమైందంటే చాలు. ఇక్కడ ఏమంటున్నాడు 20% ఆఫ్ సమ్ ఆఫ్ డివైజర్ అండ్ కోషంట్. సో డివైజర్ కోషంట్ యొక్క సమ్ అంటే ఇది, ఇందులో 20%. ఓకేనా, మరి సమ్ ఆఫ్ డివైజర్ అండ్ కోషంట్ అంటే ఎంత వచ్చింది మనకి, 5 వచ్చింది. అందులో 20% అంటే 1/5 అయినా కదా, 1/5. మరి 5లో 1/5 అంటే ఏమవుతుంది, 5 క్యాన్సిల్ అయిపోయి 1 అవుతుంది అనమాట. ఓకేనా, అలా ఈ పాయింట్ తెలిసిందంటే పీ వాల్యూ వచ్చింది. పీ వాల్యూ వచ్చిందంటే డైరెక్ట్గా మనకి ఎన్ వాల్యూ వచ్చేస్తుంది అనమాట, నెంబర్ అనేది. ఓకేనా, చూడండి క్వశ్చన్ నెంబర్ 98. ఇక్కడ ఏమంటున్నాడు అంటే ఫైండ్ ద రిమైండర్ వెన్ 49 × 51 × 54 × 37 × 123 ఈజ్ డివైడెడ్ బై 24. సేమ్ క్వశ్చన్ మీకు నెగిటివ్ రిమైండర్ అనే కాన్సెప్ట్ చెప్పేటప్పుడు ఎగ్జాంపుల్స్లో చెప్పా. ఓకేనా, అక్కడ మెన్షన్ కూడా చేసా, RPFSI 2024 అని కూడా మెన్షన్ చేసా. ఓకేనా, సో సేమ్ క్వశ్చన్ అనమాట. మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఓకేనా, చూడండి జాగ్రత్తగా. మనకి నెంబర్ ఏమి ఇచ్చాడంటే చూడండి, ప్రొడక్ట్ 49 × 51 × 54 × 37 × 123 ఇచ్చాడు. ఇదంతా ప్రొడక్ట్ అనమాట. ఈ ప్రొడక్ట్ని ఏం చేస్తున్నాడు వీడు, 24తో డివైడ్ చేస్తున్నాడు. ఓకేనా, 24తో డివైడ్ చేస్తున్నాడు. డివైడ్ చేసినప్పుడు రిమైండర్ ఏమొస్తుంది అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. ఓకేనా, రిమైండర్ ఏమవుతుంది అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. సో మనం ఏం చేస్తాం,
విడివిడిగా డివైడ్ చేస్తాం. వాడితే పాజిటివ్ రిమైండర్ వాడతాం, లేదు పెద్దగా వస్తుంది అనుకుంటే నెగిటివ్ రిమైండర్లోకి వెళ్తాం అనమాట. ఓకేనా, మనం వీలుని బట్టి మనం చేంజ్ చేసుకుంటూ ఉంటాం అనమాట వేని. ఓకేనా, చూడండి జాగ్రత్తగా. ఇప్పుడు 49ని 24తో డివైడ్ చేయండి. 49లో 24 ఎన్ని టైమ్స్ పోతుంది? సుమారుగా 2 టైమ్స్ పోతుంది. 24 2s ఎంత? 48. సో 49లో 48 పోతే మనకి ఎంత మిగులుతుంది? 1 మిగులుతుంది. ఆ 1 మనకి ఇక్కడ రిమైండర్ అవుతుంది. అవునా, మళ్ళీ 51 49కి దగ్గరగా ఉంది కదా, మళ్ళీ దీంతో డివైడ్ చేయకుండా సింపుల్గా రిమైండర్ ఎలా పెడతామంటే చూడండి జాగ్రత్తగా. 49 కంటే ఎంత ఎక్కువ ఉంది? ఇది 2 ఎక్కువ ఉంది. అవునా, అప్పుడు రిమైండర్ కూడా 2 ఎక్కువ ఉండాలి. 2 ఎక్కువ ఉండాలంటే 3 ఉండాలన్నమాట. ఓకేనా, అది లేదు అంటే మీరు చూసుకోండి. 51లో 24 అనేది సుమారుగా 2 టైమ్స్ పోతుంది. 24 2s ఎంత? 48. సో 51లో 48 పోతే 3 మిగులుతుంది. అవునా కదా, సో అలా అయినా చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. నెక్స్ట్ ఇక్కడ చూడండి, 51 కంటే ఇది ఎంత ఎక్కువ ఉంది? 3 ఎక్కువ ఉంది. అప్పుడు రిమైండర్ కూడా ఎంత ఎక్కువ ఉండాలి? 3 ఎక్కువ ఉండాలి. అంటే ఎంత ఎక్కువ ఉండాలి? ఎంత ఉండాలి? 6 ఉండాలా? సో 6 ఉండాలన్నమాట. అలా ఇక్కడ రిమైండర్ ఎంత అవుతుందంటే 6 అవుతుంది అనమాట. ఓకేనా, నెక్స్ట్ ఇది చాలా దూరం ఉంది కదా ఇక్కడ నుంచి ఇక్కడికి, సో తీసేసేయండి. డైరెక్ట్ చూడండి, 37ని 24తో డివైడ్ చేయి. 24తో డివైడ్ చేస్తే 1 టైం పోతుంది. అంటే 24 పోతుందా? 24 పోతుంది. 37లో 24 పోతే మనకి ఎంత మిగులుతుంది? 13 మిగులుతుంది. అవునా కదా, ఎంత మిగులుతుంది? 13 మిగులుతుంది అనమాట. అవునా, నెక్స్ట్ 123లో 24 అనేది సుమారుగా ఎన్ని టైమ్స్ పోతుంది? 5 టైమ్స్ పోతుంది. 24 5s ఎంత? 120. 123లో 120 పోతే మనకి ఎంత మిగులుతుంది? 3 మిగులుతుంది. అంటే మనకి ఇక్కడ 3 అనేది రిమైండర్ అవుతుంది అనమాట. ఓకేనా, అది మళ్ళీ ఇక్కడ ఏముంది? అన్నిటికి ఇంటూలు ఉన్నాయి కదా, సో ఇంటూలు పెట్టేసాయి. ఇప్పుడు ఏం చేస్తామంటే చూడండి, 1 × 3 3 3 × 6 18 18 × 3 ఎంత అవుతుంది? 18 × 3 అంటే 54 అవుతుందా? 54 అవుతుంది. ఇంటూ 13 మనకి ఇక్కడ 24తో డివైడ్ చేస్తే రిమైండర్ ఎలా ఉండాలి? <24 ఉండాలి. కానీ మనకి ఇక్కడ పెద్ద వాల్యూ వచ్చింది. మళ్ళీ ఏం చేయాలి? మళ్ళీ 24తో డివైడ్ చేయాలి. ఓకేనా, మరి ఇక్కడ చూస్తే ఏమవుతుందంటే 54లో 24 అనేది ఎన్ని టైమ్స్ పోతుంది? 24 అనేది ఎన్ని టైమ్స్ పోతుంది అంటే 2 టైమ్స్ పోతుందా? 2 టైమ్స్ అనమాట. 24 2s ఎంత? 48. సో 54లో 48 పోతే మనకి 6 మిగులుతుందా? 6 మిగులుతుంది అనమాట. సో 6 రిమైండర్ అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ 13లో 24 అనేది పోదు కదా, కాబట్టి 13 మనకి రిమైండర్ అవుతుంది అనమాట. ఎందుకంటే 13 అనేది చిన్న నెంబరు, ఇంకా పోవడానికి లేదు కదా ఛాన్స్. సో 13 రిమైండర్ అవుతుంది అనమాట. మళ్ళీ మనకి ఎంత అవుతుంది? 6 × 13 అంటే 6 × 13 అంటే మనకి 78 అవుతుందా? 78. మళ్ళీ 78 రిమైండర్ రాకూడదు, <24 కదా. మళ్ళీ ఏం చేయాలి? మళ్ళీ 24తో డివైడ్ చేయాలి. ఓకేనా, మరి ఇక్కడ 78లో 24 అనేది ఎన్ని టైమ్స్ పోతుంది? సుమారుగా 3 టైమ్స్ పోతుంది. 24 3s ఎంత? 24 3s ఎంత అంటే 72. 78లో 72 పోతే మనకి ఎంత మిగులుతుంది? 6 మిగులుతుంది. ఆ మిగిలిన 6 మనకి ఏమవుతుందంటే ఫైనల్ రిమైండర్ అవుతుంది. మిగిలిపోయిన 6 మనకి ఏమవుతుందంటే ఫైనల్ రిమైండర్ అవుతుంది అనమాట. ఓకేనా, అలా ఆప్షన్ డి అనేది మనకి ఆన్సర్ అవుతుంది. అర్థమైందా? చూడండి, క్వశ్చన్ నెంబర్ 99. ఇక్కడ ఏమంటున్నాడంటే వాట్ ఈస్ ద రిమైండర్ అబ్టైన్డ్ వెన్ ద ప్రొడక్ట్ ఆఫ్ 171 అండ్ 173 ఈజ్ డివైడెడ్ బై 17 అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. అంటే ఇక్కడ ఏమంటున్నాడు అంటే చూడండి, ప్రొడక్ట్ ఆఫ్ 171 అండ్ 173. సో 171 173 ఈ రెండింటి యొక్క ప్రొడక్ట్ అనమాట. ఏమవుతుంది? ఈజ్ డివైడెడ్ బై 17. సో 17 చేత డివైడ్ చేస్తున్నాడు. డివైడ్ చేసినప్పుడు ఏమంటున్నాడు? వాట్ ఈస్ ద రిమైండర్ అంటున్నాడు. సో రిమైండర్ని ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు అనమాట. ఓకేనా, సో ఇక్కడ 17 చేత డివైడ్ చేస్తున్నాడు కాబట్టి రిమైండర్ ఎలా ఉండాలి? <17 ఉండాలి. ఈ కండిషన్ మనందరూ తెలుసు. అవునా, మరి ఇక్కడ ఏం చేయాలి? మనం విడివిడిగా డివైడ్ చేయాలి. సో దీన్ని విడివిడిగా డివైడ్ చేయాలన్నమాట. సో చూడండి జాగ్రత్తగా, ఇక్కడ 171లో 17 అనేది ఎన్ని టైమ్స్ పోతుంది? సుమారుగా 10 టైమ్స్ పోతుంది. 17 10s ఎంత? 170. 171లో 170 పోతే మనకి ఎంత మిగులుతుంది? 1 మిగులుతుందా? సో 1 ఇక్కడ రిమైండర్ అనమాట. ఇంటూ ఉంది, ఇంటూ పెట్టేసాయి. నెక్స్ట్ ఇక్కడ 10 టైమ్స్ పోతుందా? 173లో 17 × 10 అంటే 170. 173లో 170 పోతే మనకి ఎంత మిగులుతుంది? 3 మిగులుతుంది. అవునా కదా, సో ఇక్కడ 3 రిమైండరు. ఓవరాల్ రిమైండర్ అంటే ఏం చేస్తాం? 1 × 3 చేస్తామా? 1 × 3 చేస్తాం. సో 1 × 3 అంటే 3 అనమాట. 3 అనేది <17 కదా. సో ఫైనల్ రిమైండర్ ఎంత అవుతుంది? 3 అవుతుంది. ఓకేనా, సో ఆప్షన్ బి అనేది ఆన్సర్ అవుతుంది. అర్థమైందా? చూడండి, క్వశ్చన్ నెంబర్ 100. ఇక్కడ ఏమంటున్నాడు అంటే వాట్ విల్ బి ద రిమైండర్ వెన్ 99 power 99
ప్లస్ 99 ఈజ్ డివిజిబుల్ బై 100 అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. ఓకేనా. సో చూడండి జాగ్రత్తగా, ఇక్కడ 99 పవర్ 99 ప్లస్ 99. ఓకేనా. సో ఈ నెంబర్ మొత్తాన్ని 100తో డివైడ్ చేస్తే అప్పుడు రిమైండర్ ఏమొస్తుంది అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. ఓకేనా. సో రిమైండర్ ఏమవుతుంది అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. మరి ఇక్కడ 100తో డివైడ్ అవుతుంది కాబట్టి రిమైండర్ ఎలా ఉండాలి, లెస్ దాన్ 100 ఉండాలి. అవునా కదా, లెస్ దాన్ 100 ఉండాలి. సో దీన్ని ఎలా చేస్తానంటే చూడండి, ఇక్కడ 99 ఎలా రాసుకోవచ్చు, 100 - 1గా రాసుకోవచ్చు. అవునా కదా. సో 100 - 1గా రాసుకోవచ్చు. పవర్లో 99 ఉంది. ఓకే. ప్లస్ మళ్ళీ దీన్ని ఎలా రాసుకోవచ్చు, 100 - 1 రాసుకోవచ్చు, 100 - 1 రాసుకోవచ్చు. డివైడెడ్ బై 100 అనమాట. సో ఏం చేస్తాం, విడివిడిగా డివైడ్ చేస్తాం. అవునా. మరి ఇక్కడ డివైడ్ చేసినప్పుడు ఏమవుతుందంటే చూడండి, 100 డివైడ్ చేసినప్పుడు ఏమవుతుంది, ఈ రెండు క్యాన్సిల్ అయిపోతాయి. అవునా కదా. అంటే ఇక్కడ మనకి ఈ కేసులో 0 రిమైండర్ వస్తుంది. అవునా. అలాగే మైనస్ ఉంది, మైనస్ పెట్టు. 1ని 100తో డివైడ్ చేస్తే 1 రిమైండర్ వస్తుంది. అవునా కదా. సో ఇక్కడ చూస్తే ఏమవుతుంది, 0 - 1 అంటే -1 వస్తుంది. పవర్లో ఎంత ఉంది, 99 ఉంది. పవర్ మర్చిపోయారంటే ఆన్సర్లు ఎగిరిపోతాయి. ఓకేనా. పవర్లో 99 ఉంది, బాగానే ఉంది. ప్లస్ ఉంది కదా, సో ప్లస్ పెట్టేసేయి. ఇక్కడ మళ్ళీ విడివిడిగా డివైడ్ చేయాలన్నమాట. ఓకేనా. ఇక్కడేమో ఇలా విడివిడిగా డివైడ్ చేసాం. అవునా. ప్లస్ ఉంది మధ్యలో, ప్లస్ పెట్టేసేయి. మళ్ళీ విడివిడిగా డివైడ్ చేయి, అదేనమాట చేసేది. ఓకేనా. సో 100 రెండు క్యాన్సిల్ అయిపోయి ఏమవుతుంది, రిమైండరు ఈ కేసులో 0 వస్తుంది. అవునా. మైనస్ ఇక్కడ 1ని 100తో డివైడ్ చేస్తే 1 రిమైండర్ వస్తుంది. అవునా కదా. సో ఫైనల్గా ఎంత వచ్చింది మనకి, -1 రిమైండర్ వచ్చింది. -1 రిమైండర్ వచ్చింది అనమాట. మరి ఇక్కడ చూస్తే ఏమవుతుందంటే చూడండి, -1కి పవర్లో ఏముంది, ఆడ్ నెంబర్ ఉంది. ఆడ్ ఉంటే అప్పుడు ఏమవుతుంది, -1 రిమైండర్ అవుతుంది. -1 ఇక్కడ ఎడు తిరిగి -1 అలా -2 అనేది ఏమవుతుంది, రిమైండర్ అవుతుంది. కానీ -2 అనేది ఏంటి, ఇట్ ఈజ్ నెగిటివ్ రిమైండర్. మనకి పాజిటివ్ రిమైండర్ కావాలి. పాజిటివ్ రిమైండర్ కావాలంటే ఏం చేయాలి, దీనికి ఎంత యాడ్ చేయాలి, డివైజర్ ఎంత ఉందో అంత యాడ్ చేయాలి. అవును కదా. డివైజర్ ఎంత ఉందో అంత యాడ్ చేయాలి. పాజిటివ్ కాబట్టి యాడ్ చేయాలి. ఓకేనా. అది మరి -2కి 100 యాడ్ చేస్తే ఎంత అవుతుంది మనకి, 98 అవుతుంది అనమాట. అలా 98 అనేది మనకి ఏమవుతుంది, రిమైండర్ అవుతుంది అనమాట. ఓకేనా. సో 98 ఈజ్ గోయింగ్ టు బి అవర్ ఆన్సర్. అర్థమైందా. చూడండి క్వశ్చన్ నెంబర్ 101. ఇక్కడ ఏమంటున్నాడు అంటే, వాట్ విల్ బి ద రిమైండర్ వెన్ 111 పవర్ 2024 ఈజ్ డివైడెడ్ బై 112 అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. ఓకేనా. అంటే ఇక్కడ 111 పవర్ 2024ని మనం 112తో డివైడ్ చేస్తే రిమైండర్ ఏమవుతుంది అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. సో రిమైండర్ ఎలా ఉండాలి, లెస్ దాన్ 112 ఉండాలన్నమాట. 112తో డివైడ్ చేస్తాం కదా. సో రిమైండర్ అనేది ఈ విధంగా ఉండాల్సిందే. ఓకేనా. అది సో ఇప్పుడు దీన్ని ఎలా రాస్తానంటే చూడండి, దీన్ని ఎలా రాసుకోవచ్చు, 111ని 112 -1గా రాసుకోవచ్చా. సో 112 -1గా రాసుకోవచ్చు. పవర్లో ఎంత ఉంది, 2024 ఉందన్నమాట. డివైడెడ్ బై 112. అవునా. మరి ఇక్కడ విడివిడిగా డివైడ్ చేస్తాం కదా. సో విడివిడిగా డివైడ్ చేస్తే 112 డివైడెడ్ బై 112 రెండు ఏమవుతాయి, ఈ రెండు క్యాన్సిల్ అయిపోయినాయి కాబట్టి ఎగ్జాక్ట్గా డివైడ్ అవుతుందని మీనింగ్ అనమాట. అంటే ఎగ్జాక్ట్గా డివైడ్ అయితే రిమైండర్ ఎంత అవ్వాలి, 0. ఓకేనా. రిమైండర్ 0. మైనస్ ఉంది, మైనస్ పెట్టు. 1ని 112తో డివైడ్ చేస్తే 1 రిమైండర్ వస్తుంది. అవునా కదా. అలా ఓవరాల్గా ఎంత వచ్చింది మనకి, -1 వచ్చిందా, -1. కానీ పవర్లో ఏముంది, 2024 ఉంది. ఏముంది, 2024 ఉంది. పవర్ మర్చిపోకూడదు ఎప్పుడైనా సరే. ఓకేనా. పవర్ మర్చిపోకూడదు. అదేవిధంగా ఆపరేషన్ ఏది ఉందో మర్చిపోకూడదు. ప్లస్ ఉంటే ప్లస్, మైనస్ ఉంటే మైనస్, అది మాత్రం మనం మర్చిపోకూడదు. అర్థమైందా. ఇంటూ ఉంటే ఇంటూ. ఓకేనా. అది మరి ఇక్కడ -1కి పవర్లో ఈవెన్ నెంబర్ ఉంది. అవునా. మరి ఈవెన్ ఉంటే రిమైండర్ ఏమవ్వాలి, రిమైండర్ షుడ్ బి +1. అవునా. రిమైండర్ అనేది +1 అవ్వాలన్నమాట. అలా మనకి ఫైనల్ రిమైండర్ ఎంత అవుతుందంటే +1 అవుతుంది. ఓకేనా. చూడండి క్వశ్చన్ నెంబర్ 102. ఇక్కడ ఏమన్నాడంటే, ఫైండ్ ద రిమైండర్ వెన్ 3/10 ఈజ్ డివైడెడ్ బై 7 అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. ఓకేనా. సో ఇక్కడ 3/10ని 7తో డివైడ్ చేస్తే అప్పుడు రిమైండర్ ఏమవుతుంది అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. సో రిమైండర్ ఎలా ఉండాలి, లెస్ దాన్ 7 ఉండాలి. అవునా కదా. మరి ఇక్కడ చూడండి జాగ్రత్తగా. ఇప్పుడు నేను ఎలా రాస్తానంటే, ఇక్కడ 7 ఉంది కదా. సో ఇక్కడ కూడా పైన కూడా 7కి దగ్గరలో ఉండే విధంగా రాసుకుంటా. ఓకేనా. నా కన్వీనియన్స్ కోసం. సో ఎలా రాసుకోవచ్చు అంటే చూడండి, ఇక్కడ 3 స్క్వేర్ చేస్తే
పవర్లో ఏమవుతుంది 3 స్క్వేర్ చేస్తే పవర్లో 5 అయిద్దా అవునా కదా 2 5 10 కదా 2 5 10 అవుతుంది 3 పవర్ 10 అవుతుంది అవునా సో 3 స్క్వేర్ అంటే 9 కదా సో 7కి దగ్గరగా ఉంటుందని రాశాను అనమాట సో ఓకేనా సో ఇక్కడ చూస్తే ఏమవుతుందంటే డివైడెడ్ బై 7 అవునా కదా మరి ఇక్కడ 3 స్క్వేర్ అంటే 9ని నేను 7 + 2గా రాసుకోవచ్చా లేదా రాసుకోవచ్చు పవర్లో 5 ఉంది అవునా డివైడెడ్ బై 7 ఉంది అవునా కదా ఇప్పుడు మళ్ళీ మనం చేసేది ఏంటి విడివిడిగా డివైడ్ చేస్తాం అవునా కదా విడివిడిగా డివైడ్ చేస్తాం సో 7ని 7తో డివైడ్ చేస్తే క్యాన్సిల్ అయిపోతుంది అంటే 0 రిమైండర్ వస్తుంది ఇక్కడ 0 రిమైండర్ నెక్స్ట్ 2ని 7తో డివైడ్ చేస్తే మనకి రిమైండర్ ఏమొస్తుంది 2 వస్తుంది అవునా కదా మధ్యలో ప్లస్ ఉంది ప్లస్ పెట్టేసేయి అలా ఓవరాల్గా రిమైండర్ ఏమవుతుంది 2 అవుతుంది కానీ పవర్లో ఏం తీసుకోవాలి 5 ఉంది కదా 2 పవర్ 5 అనమాట మరి ఇక్కడ 2 పవర్ 5 అంటే వాల్యూ ఎంత అవుతుంది అంటే 2 పవర్ 5 అంటే 32 అవుతుందా 32 అంటే మనకి రిమైండర్ ఎలా ఉండాలి <7 ఉండాలి అవునా కదా 2 పవర్ 5 అంటే 32 అవుతుంది 32 అనేది <7 కాదు కదా మళ్ళీ 7 కంటే ఎక్కువ ఉంది కాబట్టి మళ్ళీ 7తో డివైడ్ చేస్తాం ఓకేనా సో అలా 2 పవర్ 5 అంటే 32 అవుతుంది దాన్ని మళ్ళీ 7తో డివైడ్ చేయాలి అర్థమైందా మళ్ళీ 7తో డివైడ్ చేస్తే అప్పుడు ఫైనల్గా వచ్చేది రిమైండర్ అయిపోతుంది అనమాట మరి ఇక్కడ చూడండి ఎన్నిసార్లు పోతుంది అంటే 7 4 28 7 4 28 అవునా కదా మరి 32లో 28 పోతే మనకి ఎంత మిగులుతుంది 4 మిగులుతుందా 4 ఆ మిగిలిన 4 మనకి ఏమవుతుందంటే ఫైనల్ రిమైండర్ అవుతుంది ఏమవుతుంది మిగిలిన 4 మనకి ఏమవుతుందంటే ఫైనల్ రిమైండర్ అవుతుంది అనమాట అర్థమైందా ఇక్కడ 3 అనేది 7కి చాలా దూరంగా ఉంది నా కన్వీనియన్స్ కోసం 7కి దగ్గరగా రాసుకున్నా అంటే 3 స్క్వేర్గా రాసుకుంటే 3 స్క్వేర్ అంటే 9 కదా 9ని 7 + 2 రాసుకున్నా మళ్ళీ ఏం చేస్తాం విడివిడిగా డివైడ్ చేస్తాం చేసినప్పుడు ఇక్కడ 0 వచ్చింది ఇక్కడ 2 వచ్చింది సో 2 రాసాం +2 అయింది కదా ఓవరాల్గా పవర్ 5 ఉంది కాబట్టి పవర్ 5 అంటే మళ్ళీ 32 అవుతుంది కదా 32 అంటే 7 కంటే ఎక్కువ ఉంటుంది రిమైండర్ అనేది ఖచ్చితంగా 7 కంటే తక్కువ ఉండాలి అందుకోసమే మళ్ళీ 32ని మళ్ళీ 7తో డివైడ్ చేయాలన్నమాట సో డివైడ్ చేసినప్పుడు 7 4 28 పోయిన తర్వాత 32లో 28 పోతే 4 మిగిలింది అనమాట అలా ఆ మిగిలిన 4 మనకి ఏమవుతుందంటే రిమైండర్ అవుతుంది ఓకేనా సో ఇంతవరకు కాన్సెప్ట్ అనేది క్లియర్ అనుకుంటున్నాను ఫర్ మోర్ సచ్ ఫ్రీ వీడియోస్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ లైక్ షేర్ అండ్ కామెంట్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై హింద్